గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ గారి డైలాగ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. శత్రువైనా కళలకు రావడానికి అనే డైలాగ్ మాత్రం చాలా బాగా ఉంది. కానీ గ్లిమ్స్ అనేది ఇంకా ఇప్పుడు అన్ని సినిమాల లాగా రొటీన్ గానే ఉందండి. అంత పెద్దగా డిఫరెంట్ అంటే ఏం లేదు. బట్ ఏదైనా కూడా ఒకటి 91 డెడ్ బాడీస్ చూపెట్టడము, దేశ పటాన్ని చూపెట్టి అదే విధంగా ఆఫ్ఘాన్ కోసం కరెన్సీని చూపెట్టడం అనేది కొత్తదనం ఉంది. బట్ ఏదైనా కూడా దేశం కోసం ఒక మంచి మూవీ వస్తుందంటే చాలా మంచి విషయం. అంటే మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ అంటేనే డాన్స్, అలాంటిది ప్రశాంత్ నీల్ అంటే యాక్షన్ సీన్స్ అలానే ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇందులో ఏమైనా ఎన్టీఆర్ కి డాన్స్ ఉండే అవకాశం ఉంటుందా? 100% అండి. ఎన్టీఆర్ గారు సినిమాలో డాన్స్ లేకుంటే అంటే ఎన్టీఆర్ గారు అంటేనే డాన్స్ అంటేనే ఎన్టీఆర్ గారు. అలాంటి ఎన్టీఆర్ గారు డాన్స్ ను మనం ఉండంగా డాన్స్ లేదనుకోవడం కాదు. కానీ ఎందుకంటే గ్లిమ్స్ అంటే 4 minutes ఇచ్చాడు, 3.5. బట్ మూవీలో డాన్స్ ఉంటది, అన్ని ఉంటాయి, లవ్ స్టోరీ ఉంటది, ఎంటర్టైన్ ఉంటది, దేశం భక్తి కోసం ఉంటే అన్ని ఉంటాయి. బట్ ఏదైనా కూడా ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది కాబట్టి సినిమా చూడాలి. గ్లిమ్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఎన్టీఆర్ గారు డైలాగ్ మాత్రం చాలా బాగుంది. కానీ ఇంకా ఎన్టీఆర్ గారు అంటే ఒక డైలాగ్ కింగ్ కాబట్టి డైలాగ్ ఇంకా భారీగా ఇంకా అంటే ఒక బేస్ తో ఇంకా చెప్తే బాగుంటుండే. అంటే మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ ని కుకేన్ ఒక మాఫియా కింగ్ లా చూపించారు. అంటే సెట్ అవుతుంది అంటారా? అంటే గుర్తుపెట్టుకోండి, అందులో మన మూవీ మొత్తం చూసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ గ్లిమ్స్ అయితే అట్లా చూపెట్టారు. బట్ ఏదైనా కూడా ఎన్టీఆర్ గారు బాడీ ఫిజిక్ అయితే చాలా బాగుంది కాబట్టి చూడాలి. సినిమా చూసిన తర్వాత సినిమా కాన్సెప్ట్ ఏంటి, దేనికోసం ఉందని చెప్పి అర్థమైపోతుంది. అంటే మనం చూసినట్టయితే ఇందులో డబల్ రోల్ లాగా అనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మనం పాత సినిమా చూసుకుంటే ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళలో తండ్రి కొడుకు క్యారెక్టర్ అయితే ఉంటుంది. అలా ఆ అవకాశాలు ఉన్నట్టు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి. అదే నాకైతే సింగిల్ గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు డబుల్ రోల్ ఉంటే డబుల్ యాక్షన్ కనిపిస్తుంది కాబట్టి గ్లిమ్స్ లో అయితే లేరు కదా. గ్లిమ్స్ లో అయితే సింగిల్ రోల్ అనే ఉంది. తర్వాత అదే విధంగా అనిల్ కపూర్ గారు వాళ్ళందరూ ఉన్నారు కదా, అలా వాళ్ళంతా యాక్టింగ్ చేసారు కాబట్టి చాలా బాగుంటుంది మూవీ. బట్ ఏదైనా కూడా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీగా మిగిలిపోతుంది అనుకుంటున్నాను అయితే. అంటే ఇది ఉదయం చెప్పాలంటే బాలీవుడ్ ని షేక్ చేస్తుంది అంటారా? చేయాలండి, అది ఆస్కర్ లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో RRR సినిమా ఇంగ్లీష్ వాళ్ళు ఫారినర్స్ పెట్టి దేశ పటాన్ని చూపెట్టారని జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది కాబట్టి మరి చూడాలి సినిమా మరి అంతా డిఫరెంట్ చూపిస్తారా, సేమ్ రొటీన్ గా ఉంటుందని చెప్పి చూడాల్సింది. అంటే చాలా మంది కొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఏమన్నా అంటే ఎన్టీఆర్ బాడీ ఏమో వేరే వాళ్ళది కానీ ఎన్టీఆర్ ఫేస్ అయితే ఎన్టీఆర్ అని అంటున్నారు. మరి ఇది కరెక్ట్ గా ఎన్టీఆర్ వర్కౌట్ చేసి ఆయన బాడీ అని అంటారా? ఎన్టీఆర్ గారి బాడీ అండి, మనం చూసాం కానీ అందరు ఎంతమంది ట్రోల్ చేసి ఎన్టీఆర్ గారికి ఏమైంది, ఎన్టీఆర్ గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని చెప్పేసి మాట్లాడినారు కాబట్టి. బట్ ఏదైనా కూడా ఎన్టీఆర్ గారు మాత్రం 6 pack బాడీ చూపెట్టారు. బాడీ ఫిజిక్స్ తోని ఈ మూవీలో మాత్రం ఒక బెస్ట్ కనబడబోతున్నారు. అంటే మనం చూసినట్టయితే ఎన్టీఆర్ లుక్స్ అయితే కొంచెం బాగాలేదని అంటున్నారు. బాగుందండి, బాగాలేకపోతే డిఫరెంట్ అండి. మూవీ అంటే ప్రతి మూవీలో కూడా స్మార్ట్నెస్ గా అన్నిట్లా కనిపించినా కానీ మూవీకి డిఫరెంట్ గా ఉంటేనే ఇలా ఆడియన్స్ నచ్చేది, కొత్తదనంగా అయిపోతుంది కాబట్టి చాలా బాగుంటుందండి. అంటే ఫైనల్ ఓవరాల్ గా ఏం చెప్తారు ఫ్యాన్స్ కి? గ్లిమ్స్ అయితే అంటే రొటీన్ గానే ఉంది. బట్ ఎన్టీఆర్ గారు డైలాగ్ మాత్రం అదే విధంగా చూస్తే ఒక స్పెషల్ అనిపించింది అండి. 91 అనేది 91 బాడీస్ చూపెట్టడము, అదే విధంగా కరెన్సీని చూపెట్టడం దేశం కోసం కాబట్టి ఒక డిఫరెంట్ అనిపించింది. బట్ చూడాలి అందులో ఏముంది. సినిమా మాత్రం రిలీజ్ అయినా కానీ చెప్పగలుగుతాం ఏమైనా. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తారంటారా ఫ్యాన్స్? నెక్స్ట్ ఇయర్ వరకు వస్తాం, చూద్దాం. 2-3 నెలలు కూడా రావచ్చు అండి. ఎందుకంటే పెద్ద మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ మూవీ ఏం కూడా లేదు. బట్ ఈ మూవీ ఉంది కాబట్టి ఇది కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇయర్ కి ఒక 2 movies అని చేయాలని ఆశపడుతున్నారు. అలాంటిది ఒక్కొక్క డైరెక్టర్ ఇన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు, అంటే 2-3 years తీసుకుంటున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? అంతే అండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సినిమా ప్రతి సినిమా హీరో ఎవరైనా కూడా అంటే బట్ నాటే ఎన్టీఆర్ ఎవరైనా కూడా అందరు హీరోలు కూడా కొత్త 1 year 2 years సినిమా వస్తుంది. బట్ ఏదైనా కూడా సినిమా రంగం కూడా ఒక ఇయర్లీ 2 movies వస్తే బాగుంటుంది. గతంలో ఒక సంవత్సరంలో 2-3 movies వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక్క సినిమాకే పరిమితమైన స్టోరీలు దొరకకపోవడమా, కొత్తదనంగా, లేకుంటే వీళ్ళకు అంటే బద్ధకం ఎక్కువ అయిపోవడం అనేది ఇంటెన్షన్ అర్థం కావట్లేదు. బట్ ఏదైనా కూడా ఆడియన్స్ కోసం ఫ్యాన్స్ అందరు మంచిగా ఉంటేనే మీరు బాగుంటారు. ఫ్యాన్స్ కోసం మూవీస్ సినిమాలు తీస్తూనే ఉండాలి, ముందడికి వెళ్తూనే ఉండాలి.